కెమెరా రైట్, సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్ మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల అది ఒకసారి మనం అవునవును ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్స్ తీసుకుంటాం. లోపల ఇంకా 3 ఉన్నారని చెప్పేసి 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగమున్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం. అంటే ఎవరికి క్లారిటీ లేదు అంటే ఇంకా 1 hour పైన పడుతుందని చెప్పి చెప్తున్నారు. మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం కింద నుంచి స్టార్ట్ అయింది. కింద కావడంతోనే మనకు బాగా పొగం రావడం జరిగింది. అది ఇంకా అది ఎందుకు అయిందని చెప్పి మనం తర్వాత ఎంక్వైరీ చేస్తాం. అది సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడిన మాటలు ఒకసారి నేను మీకు చెప్తాను. ఆయన 4-5 పాయింట్స్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఫైర్ గ్రౌండ్ ఫ్లోర్లో జనరేట్ అయిందంటున్నారు. దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ చేయడానికి లోపలికి వెళ్ళడానికి వీలు కుదరట్లేదు. సో రోబో సాయంతో ఇప్పుడు రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తున్నారు. రెండవది, 3 ఉన్నట్టుగా అనుమానిస్తున్నాము అంటున్నారు. 6 ఉన్నారు కదా అని చెప్పేసి మీడియా అడిగితే దాని మీద ఎవరికీ క్లారిటీ లేదు. 3 ఉన్నారని అనుమానం మాకు కలుగుతోంది అని అంటున్నారు. సో లోపల ఎంతమంది ఉన్న విషయం ఇంకా మనకి స్పష్టత లేదు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది, కాకపోతే వాళ్ళు పిక్ చేయట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. విచ్ మీన్స్ వాళ్ళు అచేతనంగా పడి ఉన్నారా, అసలు అక్కడ ఉన్నారా, తప్పించుకున్నారా, ఏమయ్యారా అనే విషయం మీద క్లారిటీ రావట్లేదు. అండ్ రెస్క్యూకి ఇంకా 2-3 గంటల సమయం పడుతుందని ఆయనే చెప్తున్నారు. బికాస్ చాలా టఫ్గా ఉంది లోపలికి వెళ్ళడానికి అని చెప్పి. సెట్ బ్యాక్స్ లేకుండా బిల్డింగ్ ఉన్న కారణంగానే లోపలికి వెళ్ళలేకపోతున్నారా అని చెప్పి మీడియా అడిగితే దానికి సంబంధించి ఇప్పుడు ఆయన మాట్లాడడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే రివ్యూ చేసిన తర్వాత కానీ ఈ విషయం మీద స్పందించలేమని చెప్పేసి చెప్తున్నారు. సో వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, టెక్నాలజీ ఉన్నా సరే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ క్రైసిస్ని మనం ఇప్పుడు హ్యాండిల్ చేయలేకపోతున్నాం అన్న విషయం ఆయన చెప్పడం ద్వారా మనకు అర్థమవుతోంది. లోపలికి ఎవరు వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఉంది. సో అందుకని ఇప్పుడు రోబో సాయంతో లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగి